హలో డియర్ ఆస్పిరెంట్స్, రేషియోస్లో మనకి చేసేటువంటి విధానం ఏంటంటే, ఫర్ సపోజ్ A/B వాల్యూ 2:3 ఇస్తే కనుక B/C వాల్యూ 4:5 ఇస్తే కనుక మనం ఏం చేస్తున్నామంటే కనుక దీనికి ఎల్సిఎం చేస్తాం, లేదంటే కనుక ఇలా క్రాస్ మల్టిప్లింగ్ చేసుకుంటూ చేస్తాం. అవునా? ఇలాంటి మెథడ్లో మనం చేసేటువంటి విధానం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ ఏంటంటే ABCDEF వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అవునా కదా? సో చూసుకుంటే కనుక దీనికి ఒక టెక్నిక్ ఉంది, అది నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ చూసేది ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, ఏలో ఏముందంటే కనుక 2 అనే నెంబర్ ఉంది. అవునా? సో ఈ యొక్క రేషియోలో 2తో పోయే నెంబర్ ఏంటంటే ఇది 2తో పోతుంది, అలాగే ఇది 2తో పోతుంది, ఇది కూడా 2తో పోతుంది. అవునా? 2తో పోలైనది ఏంటంటే 215 అనేది 2తో డివిజిబుల్ కాదు. అండర్స్టాండ్? అలాగే బి వాల్యూలో ఇక్కడ ఏముందంటే 3, అలాగే బి వాల్యూలో ఏముందంటే 6. 3కి 6కి ఎల్సిఎం ఏంటంటే 6. సో 6 అనేది ఇందులో కానీ ఇందులో కానీ ఇందులో కానీ పోవాలి. అవునా? సో 6 డివిజిబుల్ అవుతుందా అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 5. when a number is divisible by 6, it is divisible by both by 2 and 3. సో మనకి ఏదైనా సంఖ్య 2తో నిశ్శేషంగా భాగారింపబడాలంటే ఆ సంఖ్యలో ఖచ్చితంగా 2తో పాటు 3 కూడా డివిజిబుల్ కావాలి. సో ఇది కాదు, ఎందుకంటే 320లో మనకి 2 పోతుంది కానీ 3 డివిజిబుల్ కాదు. సో ఈ వాల్యూ కూడా కాదండి. రైట్ అండి? అట్లాగే చూసుకుంటే కనుక సి వాల్యూ ఇక్కడ ఏముందంటే కనుక 5 ఉందండి. అట్లాగే ఇక్కడ సి వాల్యూ ఏముందంటే కనుక 9 ఉందండి. 5కి 9కి ఎల్సిఎం ఏంటంటే కనుక 45. ఓకేనండి? ఏదైనా ఒక నెంబర్లో మనకి 45 డిజిబుల్ కావాలంటే ఆ నెంబర్లో 5 and 9 అనేది 2 కూడా డిజిబుల్ కావాలి. సో మిగిలి ఉన్నటువంటివి ఏంటంటే ఏ అనేది కంప్లీట్ అయిందండి, ఇకపోతే బి అనేది కంప్లీట్ అయిందండి. సి మాటకు వద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 270 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అంటే కనుక ఖచ్చితంగా అది 9తో డిజిబుల్ అవుతుందండి. అట్లాగే చూసుకుంటే కనుక ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముందంటే 0 ఉంది. యూనిట్స్ ప్లేస్లో 0 ఉండడం వల్ల ఏమవుతుందంటే అది 5తో డిజిబుల్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటంటే సి అండి. సి ఫాలోస్ అండి. ఓకే? లేదు అంటే కనుక సి ఆప్షన్లో ఉన్నటువంటి చూడండి ఫ్రెండ్స్, ఏ బి సి ఆప్షన్లో ఉన్నటువంటి 260 అనేది ఏంటంటే మనకి 5తో డిజిబుల్ అవుతుంది, కానీ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 8 వస్తుంది కాబట్టి అది 9తో డిజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇక్కడ చూసుకుంటే సి అనేది మన ఆన్సర్ అండి. రైట్ అండి?